వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఐరన్ పుష్కలంగా ఉండే రాగులతోటి ఒక మంచి జెల్లీ స్వీట్ చూస్తే ఎంత బాగుందో కదా. సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. నిలబడితే కాళ్ళ నొప్పులు, కూర్చుంటే ఆయాసం, ఇప్పటి పిల్లల్లో రక్తహీనత ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. ఒకసారి ఇట్లా ట్రై చేసి పెట్టండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 వీక్ వరకు నిలువ ఉంటుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పటి పిల్లలకి నచ్చే విధంగా జెల్లీ టైప్లో ఉండే ఈ స్వీట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇది హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1.5 గ్లాసుల రాగులు తీసుకుంటున్నాను. ఇది టీ గ్లాసు. ఈ రాగుల్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక నైట్ మొత్తం నానబెట్టుకోండి. దాదాపు ఒక 12 గంటలు నానితే ఇందులో నుంచి పాలు బాగా వస్తాయన్నమాట గ్రైండ్ చేసినప్పుడు. వీటన్నిటిని నేను నీట్గా కడిగేసి నైట్ మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ చూసారా ఇట్లా నానిపోతుంది చక్కగా. మళ్ళీ ఒకసారి వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటు ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి వేసుకోవాలి. టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని ఈ పాలని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఒకసారి వడగట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన పిప్పిని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇంకొన్ని నీళ్లు పోసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ దీన్ని వడగట్టుకోవాలి. ఇలాగా ఒక 4-5 సార్లు ఇట్లాగే కంటిన్యూగా దాంట్లో ఉన్న పాలు మొత్తం పోయి పిప్పి మిగిలేంత వరకు ఇలాగ వడగట్టుకోవాలి. నేనైతే ఒక 4-5 సార్ల కంటే ఎక్కువ చేశాననమాట. ఇట్లాగా వచ్చిన పాలన్నింటినీ కూడా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఈ పాలన్నీ పోసి కూడా లో ఫ్లేమ్లో దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లోనే ఇది ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక స్పాచులా తోటి ఆ ఉండల్ని మెదుపుతూ కంటిన్యూగా మంచిగా కలుపుతూ ఉండాలి. అండ్ ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు షుగర్ వద్దు అనుకుంటే ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ షుగర్ కంటే కూడా బెల్లం అయితే ఇంకా హెల్దీ అని చెప్పొచ్చు. చూడండి ఇట్లా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. అండ్ ఇందులో కొంచెం నేను ఇలాచీ కూడా యాడ్ చేసినాను అనమాట. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనము కొన్ని ఇట్లా జెల్లీ టైప్ స్వీట్స్ చేయాలి అంటే మనం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తాం కదా. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఇది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలాగా కలుపుతూ ఉడికించుకోండి కొంచెం దగ్గర అయ్యేంత వరకు. ఇది కొంచెం హల్వా లాగా దగ్గరకు అవుతుందన్నమాట. ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత స్పూన్తో ఇలా అనేస్తే మనకి అది ఎడ్జ్లు విడిపోతుంది అనమాట. ఇంకో బౌల్లోకి తీసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా అలాగా గుట్టుక్కున మింగేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. అండ్ ఇది హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. నడుము నొప్పికి, కీళ్ళ నొప్పికి ఇది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కదా. అంతే సాఫ్ట్గా నోట్లో బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.